హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హలో వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్న టాపిక్ డిప్రిషియేషన్. ఫిక్స్డ్ అసెట్స్ మీద డిప్రిషియేషన్ అంటే తరుగుదల ఏ విధంగా ఎంట్రీస్ చేస్తామో చూసామండి. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే పార్ట్నర్షిప్. ఇప్పటి వరకు టాలీలో చేసిన ప్రాబ్లమ్స్లో సింగిల్ పర్సన్ మాత్రమే మనీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడండి. అంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అతనొక్కడే. ఇప్పుడు ఈ టాపిక్లో పర్టికులర్గా ఈ ప్రాబ్లమ్స్లో ఒకరికన్నా ఎక్కువగా అంటే ఇద్దరు వ్యక్తులు కావచ్చు, అంతకన్నా ఎక్కువ కావచ్చు, వాళ్ళు బిజినెస్లోకి మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రాబ్లం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ని ఎవరెవరైతే ఎంతెంతైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి తగ్గట్టుగా సపరేట్ చేయడం, ప్రాఫిట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి పే చేయడం. ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, వచ్చిన లాస్ని ఎవరెవరైతే ఎంతెంతైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి తగ్గట్టుగా సపరేట్ చేయడం, ఆ వచ్చిన అమౌంట్ని వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం, ఎందుకంటే లాస్ వచ్చింది కదా. ఇలాంటి అకౌంట్స్ అన్నిటిని టాలీలో ఏ విధంగా ఎంట్రీస్ చేస్తామో ఆ ఎంట్రీస్ చేసే ముందు ఎలాంటి షార్ట్కట్ కీస్ వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఈ అకౌంట్స్ని టాలీలో ఎంట్రీ చేయకముందు మాన్యువల్గా ఒకసారి చూద్దామండి. చూడండి, ప్రకాష్ అనే పర్సన్ 2 lakhs ఇన్వెస్ట్ చేశాడండి ఒక బిజినెస్లోకి. అతనికి ప్రాఫిట్ 20,000 వచ్చింది, లేదా లాస్ 20,000 వచ్చింది. ఇలా వచ్చిందనుకోండి, అతను ఒక్కడే ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి అతను ఒక్కడికే ప్రాఫిట్ అయినా లాస్ అయినా. అలానే చూడండి, సెకండ్ సెంటెన్స్ చూడండి, రాము అండ్ రాజు అనే వీళ్ళిద్దరూ 1 lakh ఇన్వెస్ట్ చేశారండి. ఓకేనా, 20,000 ప్రాఫిట్ వచ్చిందనమాట. ఓకేనా, వీళ్ళిద్దరూ సమానంగా ఇన్వెస్ట్ చేశారు, అంటే 50,000 50,000 20,000 ప్రాఫిట్ వచ్చింది ఫైనల్గా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 20,000ని సపరేట్ చేయాలి. ఎలా? 10,000 10,000 అలా సపరేట్ చేసిన తర్వాత ప్రాఫిట్ వచ్చింది కాబట్టి వీళ్ళకి పే చేయాలి. అలానే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, సీత అండ్ గీత 2 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఎలా? సమానంగా, ఏది 1 lakh 1 lakh అలా ఇన్వెస్ట్ చేశారు. 50,000 లాస్ వచ్చింది. ఓకేనా, వీళ్ళు సమానంగా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి 25,000 25,000 అలా సపరేట్ చేసాము. తర్వాత ఏం చేస్తాము, లాస్ వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి 25,000 25,000 కాడికి రిసీవ్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, రమేష్ అండ్ గణేష్ అనే పర్సన్స్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారండి. ఎలా చేశారంటే రమేష్ అనే పర్సన్ 30%, గణేష్ అనే పర్సన్ 70% ఇన్వెస్ట్ చేశాడు. ఫైనల్గా వాళ్ళకి ప్రాఫిట్ అనేది 1 lakh వచ్చింది. అప్పుడు వీళ్ళని సపరేట్ చేసేటప్పుడు రమేష్ అనే పర్సన్ 30% ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి అతనికి 1 lakhలో 30% అంటే 30,000. అలానే గణేష్ అనే పర్సన్కి 70% ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 70,000. ఇలా సపరేట్ చేసి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి పే చేస్తాం. ఓకేనా, ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ముందు మనం సపరేట్ చేసాం, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా. తర్వాత ప్రాఫిట్ వస్తే పే చేసాము, ఒకవేళ లాస్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి పే చేయాలంటే షార్ట్కట్కి F5 పేమెంట్, రిసీవ్ చేసుకోవాలంటే రిసిప్ట్ F6, ఇది ఆల్రెడీ తెలిసిందే. మరి సపరేట్ చేయాలనుకోండి, మనం ఏ షార్ట్కట్కి వాడతామంటే F7 జనరల్ ఎంట్రీస్. ఇది మీకు ప్రీవియస్ వీడియోలో డిప్రిషియేషన్లో చెప్పాను, మనం F7 యూజ్ చేసాం. ఓకేనండి, అంటే ప్రాఫిట్ని లాస్ని సపరేట్ చేయాలి అంటే షేర్ చేయాలనుకుంటే మీరు F7 యూజ్ చేయాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు పే చేయాలంటే F5, రిసీవ్ చేసుకోవాలంటే F6. ఇలాంటి షార్ట్కట్ కీస్ని వాడుతూ మనం టాలీలో ఎలా ఎంట్రీస్ చేయాలి అనేది ఈ పార్ట్నర్షిప్ టాపిక్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. మరి ఈ టాపిక్ నేర్చుకోవాలి అంటే ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది కావాలి కాబట్టి ఈ వీడియో కింద ఈ డిస్క్రిప్షన్లో పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ లింక్ ఇచ్చాను, అది ఓపెన్ చేసి బుక్లో నోట్ చేసుకోండి. అలానే టాలీ షార్ట్కట్ కీస్ ఇచ్చానండి, చూసుకోండి. చూడండి, ప్రాబ్లం ఓపెన్ చేశారు కదా. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా స్టెప్స్ని ఫాలో అవుదామండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మిస్టర్ రాము అండ్ రాజు ఇన్వెస్టెడ్ 2 lakhs ఈచ్ పర్సన్. ఓకేనండి, మిస్టర్ రాము అండ్ రాజు ఇన్వెస్ట్ చేశారండి
ఓకే, వీళ్ళిద్దరూ ఓనర్స్ కాబట్టి వీళ్ళ 2 నేమ్స్ని ఇంక్లూడ్ చేస్తూ కంపెనీ నేమ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా? కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలి అంటే ఆల్ట్ F1. చూడండి, ఇక్కడ కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది కదా. ఇందులో మనం క్రియేట్ కంపెనీ దీన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ మిస్టర్ రాము అండ్ రాజు. ఓకేనా? ఇలా క్రియేట్ చేసి ఎంటర్. అడ్రస్ వచ్చి గుంటూరు ఇలా ఇచ్చేసి అండ్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఇలా పిన్ కోడ్, టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఈ మొత్తం ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసి యాక్సెప్ట్ ఎస్ఆర్ను అక్కడ దాకా వెళ్లకుండా డైరెక్ట్గా Ctrl+A ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఆటోమేటిక్గా కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందండి? లెడ్జర్లోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో సెలక్షన్ చేయండి. ఇక్కడ లెడ్జర్స్ సెలక్షన్ చేయండి. మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మీరు కంపెనీ నేము 2 నేమ్స్ని ఇంక్లూడ్ చేసి క్రియేట్ చేశారండి. ఏది? మిస్టర్ రాము అండ్ రాజేష్. ఇప్పుడు లెడ్జర్ వేసేటప్పుడు అలా ఎంట్రీస్ చేయకూడదండి. మీరేం చేస్తారంటే సపరేట్గా ఇండివిజువల్గా తీసుకోవాలి. ఓనర్స్ అన్నాక క్యాపిటల్ అకౌంటే కదండి, సపరేట్గా మిస్టర్ రాము ఎంటర్. ఎవరండి? క్యాపిటల్ అకౌంట్. అలానే మిస్టర్ రాజు ఎవరండి? క్యాపిటల్ అకౌంట్. అండ్ నెక్స్ట్ వెహికల్ పర్చేజ్డ్, వెహికల్ ఇదేంటండి? ఫిక్స్డ్ అసెట్. అండ్ నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్, రిసీవ్ చేసుకున్నాం కదండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ వెహికల్ వాజ్ సోల్డ్, వెహికల్ ఆల్రెడీ మనం ఇచ్చేసామండి. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదండి. అండ్ నెక్స్ట్ పెట్టి ఎక్స్పెన్సెస్, చిల్లర ఖర్చులు, పెట్టి ఎక్స్పెన్సెస్ ఇదేందండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ పెట్టి ఇన్కమ్, చిల్లరగా వచ్చే ఇన్కమ్ అన్నమాట మనకి. ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్ పేమెంట్ కదండి. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా టోటల్గా ఎంట్రీస్ చేయండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళి ఇలా మోడిఫికేషన్ చేసుకోవచ్చు, లేదా ఎంటర్ ప్రెస్ చేసి యాక్సెప్ట్ ఎస్ఆర్ను అగైన్ ఎంటర్. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓచరింగ్లోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీ ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ ట్రాన్సాక్షన్లో అకౌంటింగ్ ఓచర్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా అకౌంట్స్ని వాల్యూతో సహా ఏ విధంగా ఎంట్రీస్ చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్, మిస్టర్ రాము అండ్ రాజు ఇన్వెస్టెడ్ 2 lakhs. బ్రాకెట్లో ఏమి ఇచ్చాను? ఈచ్ పర్సన్ 2 lakhs ఇన్వెస్ట్ చేశాడు, అంటే 4 lakhs ఇన్వెస్ట్ చేశారు ఇద్దరు కలిసి. ఇది రిసిప్ట్, ఎందుకంటే మనీ తీసుకొస్తున్నారు కదండి, ఇన్వెస్ట్ చేస్తున్నారు కదండి. రిసిప్ట్కి షార్ట్ కట్ F6, క్యాష్ రూపంలో కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఎవరు? మిస్టర్ రాము, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంత? 2 lakhs. అండ్ నెక్స్ట్ మళ్ళీ రాజు ఇన్వెస్ట్ చేశాడు కదా 2 lakhs, ఎంటర్. క్యాష్ రూపంలో ఎవరండి? మిస్టర్ రాజు. ఎంతండి? 2 lakhs. అండ్ నెక్స్ట్ వెహికల్ పర్చేజ్డ్ ఇది పేమెంట్ F5. ఓకేనా? క్యాష్ రూపంలో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏం లేదు కాబట్టి ప్రతిదీ క్యాషే. ఎంటర్ ప్రెస్ చేయండి. వెహికల్ ఎంతండి? 60,000. అండ్ నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ ఇది రిసిప్ట్ F6. కమిషన్ రిసీవ్డ్ ఎంతండి? 15,000. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇది రిసిప్ట్, డిఫాల్ట్గా రిసిప్ట్లోనే ఉంది సెలక్షన్లో. ఎంటర్. ఇంట్రెస్ట్ ఎంతండి? 10,000. అండ్ నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ ఇది రిసిప్ట్ F6. ఎంటర్. డొనేషన్ ఎంతండి? 25,000. అండ్ నెక్స్ట్ వెహికల్ వాజ్ సోల్డ్ వెహికల్ అమ్మేసామండి, ఇది రిసిప్టే కదా. ఎంటర్. వెహికల్ ఎంతకండి? 65,000కి.
అండ్ నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ అండి, మనం వాడేది F5 క్యాష్ రూపంలో. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి 15,000. అండ్ నెక్స్ట్ పెట్టి ఎక్స్పెన్సెస్ పేమెంట్ F5లోనే ఉంది, ఎంటర్. పెట్టి ఎక్స్పెన్సెస్ ఎంత అండి 2,000. అండ్ నెక్స్ట్ పెట్టి ఇన్కమ్ ఇది రిసిప్ట్, మనం వాడేది షార్ట్ కట్ F6, ఎంటర్. పెట్టి ఇన్కమ్ ఎంత అండి 4,000. అండ్ నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్ ఇది పేమెంట్ F5 పవర్ బిల్ పెయిడ్ సెలక్షన్ చేయండి, ఎంటర్. ఎంత అండి 950, ఎంటర్ ప్రెస్ చేసి ఎంటర్. ఇంకేమైనా ఉన్నాయి ఎంట్రీస్ లేవు కాబట్టి ఎస్కేప్ కొట్టండి. బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. డైరెక్ట్గా బి అయినా ప్రెస్ చేయండి, లేదా దాని దగ్గరికి వచ్చి ప్రెస్ చేయండి. చూడండి మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి, ఇక్కడ 36,050 రూపీస్ వచ్చిందండి ప్రాఫిట్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో వచ్చింది కాబట్టి ఇది ప్రాఫిట్టే, ఓకేనా. ఇప్పుడు ఈ వచ్చిన ప్రాఫిట్ని ఎవరెవరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేశారు అంటే మిస్టర్ రాము, రాజు సమానంగా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సమానంగా సపరేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి పే చేయాలి, ఎందుకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. ముందు మనము సపరేట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ గేట్వే ఆఫ్ టాలీలో ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళాము. ఇప్పుడు సపరేట్ చేయాలంటే మనం యూజ్ చేసేది జనరల్ ఎంట్రీ అంటే F7 ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఈ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అకౌంట్స్లో డిఫాల్ట్గా ఒకటి వచ్చింది చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్. దీన్ని తీసుకోవాలి స్టార్టింగ్ స్టెప్, ఓకేనా. చూడండి ప్రాఫిట్ అండ్ లాస్, ఎంటర్ ప్రెస్ చేయండి, ఓకేనా. ఎంత వచ్చిందండి ప్రాఫిట్ అసలు మనకి? ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి, కరెంట్ బ్యాలెన్స్ అని 36,050 రూపీస్, ఓకేనా. 36,050 రూపీస్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు వీళ్ళకి సపరేట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటే 2 బై ఉంది కదా, 2 మెన్షన్ చేయండి, 2 ఎంటర్. ఎవరికండి? ఫస్ట్ రాముకి, ఓకేనా. ఈ రాముకి ఇలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియదు కదండి. ముందు సపరేట్ చేయాలంటే క్యాలిక్యులేషన్ చేయాలి కదా. క్యాలిక్యులేషన్ వర్క్ చేయాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ N ప్రెస్ చేయాలి. చూడండి మనకి టాలీలో క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిందా లేదా. ఇక్కడ మనం సపరేట్ చేద్దాం అంటే ఏం చేయాలి? ఈ 36,050 రూపీస్ బై 2 ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఎంత వచ్చిందో చూడండి, అమౌంట్ 18,025, ఓకేనా. ఇప్పుడు ఆ వాల్యూని అక్కడ వేయాలి, ఏది మిస్టర్ రాముకి మిస్టర్ రాజుకి, ఓకేనా. ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ పోవాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి, పోతుంది. ఇక్కడ ఎంత అమౌంట్ వేయాలి? 18,025 రూపీస్. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ 2 వచ్చిందా, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి ఇంకెవరండి మిస్టర్ రాజు అతన్ని సెలెక్షన్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ 18,025 ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళే కాబట్టి ఇన్వెస్ట్ చేసింది. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్ ఎంటర్. అలా జనరల్ ఎంట్రీలో వాళ్ళని సపరేట్ చేసాం అంటే సపరేట్గా ఎంతెంత వస్తుంది అనేది మనం చేసాం. ఇప్పుడు వాళ్ళకి పే చేయాలి. పే చేయాలి అంటే పేమెంట్కి షార్ట్ కట్ F5 ఎంటర్. ఎవరికండి? మిస్టర్ ముందు రాముకి ఎంత అండి 18,025 ఎంటర్. దీని తర్వాత మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. పేమెంట్ మిస్టర్ రాజుకి చేయాలి. మిస్టర్ రాజు ఎంత అండి 18,025 ఎంటర్ ఎస్కేప్ కొట్టండి. ఈ విధంగా అంటే ప్రాఫిట్ లాస్ చూసిన తర్వాత సపరేట్ చేయాలి. జనరల్ ఎంట్రీస్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు పేమెంట్ చేయాలి, ఒకవేళ లాస్ వస్తే రిసీవ్ చేసుకోవాలి, ఏది F6 కొట్టి. ఈ విధంగా టాలీలో ఒకళ్ళకన్నా ఎక్కువగా బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఈ విధంగా షేర్ చేయడం జరుగుతుందండి. ఓకే వ్యూయర్స్.